मेरा नाम गुंजी नागभूषणम, हिंदी अध्यापक, जिला प्रजा परिषद उच्च पाठशाला गंडवरम। आज हम 6वीं कक्षा के 8वें पाठ दो मित्र के बारे में जानेंगे। दो मित्र जंगल में जा रहे थे। ఇద్దరు మిత్రులు అడవిలో పోతూ ఉండినారు। అచానక్ ఏక్ బాలు సామ్నే ఆయా। అకస్మాత్తుగా ఒక ఎలుకబంటి ముందుకు వచ్చింది। ఏక్ మిత్ర పేడ్ పర్ చఢకర్ చుప్ గయా। ఒక మిత్రుడు చెట్టు ఎక్కి దాక్కున్నాడు। दूसरा मित्र एक क्षण सोचकर जमीन पर लेट गया और अचल हो गया। రెండవ మిత్రుడు ఒక్క క్షణం ఆలోచించి భూమి మీద పడిపోయాడు, కదలకుండా ఉండిపోయాడు। బాలు ఉస్కే పాస్ ఆయా, ముహ్ ఔర్ కాన్ సూంగా। ఎలుగుబంటి అతని వద్దకి వచ్చింది, ముఖం మరియు చెవి వాసన చూసింది। ఓహ్ మరా సమజ్కర్ చలా గయా। అతడు చనిపోయాడు అనుకుని వెళ్ళిపోయింది। थोड़ी देर बाद पहला मित्र पेड़ से उतर आया, दूसरे से पूछा, श्रीमान लगता है बालू से आपको कुछ संदेश मिला है, जरा हमें भी बताइए। కొద్దిసేపటి తర్వాత మొదటి మిత్రుడు చెట్టు దిగి వచ్చాడు। మొదటివాడు రెండోవానితో, ఎలుగుబంటి నీ చెవిలో ఏదో చెప్పింది, ఏమిటది అని అడిగాడు। यह सुनकर दूसरा मित्र कहने लगा, बालू का कहना है कि मुसीबत में जो मित्र साथ छोड़कर भाग जाता है उस पर भरोसा करना मूर्खता है। ఇది విని మొదటి మిత్రుడు రెండవ మిత్రునితో, కష్టాల్లో ఉన్నప్పుడు వదిలి వెళ్లే మిత్రులను నమ్మడం మూర్ఖత్వమని ఎలుగుబంటి చెప్పింది అని చెప్పాడు। यह बात सुनकर पहला मित्र पछताया। कुछ क्षण बाद मित्र ने उसे क्षमा दी। दोनों खुशी से घर लौटे। ఈ మాట విని మొదటి మిత్రుడు పశ్చాత్తాపడ్డాడు। ఒక్క క్షణం ఆలోచించి మిత్రుణ్ణి అతడు క్షమించాడు। ఇద్దరూ సంతోషంతో ఇంటికి తిరిగి వెళ్ళారు। పడియే చదవండి, క్ష త్ర జ్ఞ శ్ర। చిత్ర దేఖకర్ శబ్ద పడియే, బొమ్మను చూసి పదాన్ని చదవండి। పక్షి పక్షి, త్రికోణ్ త్రికోణం, నేత్ర నేత్రం, యజ్ఞ యజ్ఞం, అశ్రు కన్నీరు, వృక్ష వృక్షం, శ్రమిక్ శ్రామికుడు, జ్ఞాని జ్ఞానవంతుడు, ఛత్ర గొడుగు, నక్షత్ర నక్షత్రము, త్రిశూల్ త్రిశూలం, పత్ర జాబు। సునియే బోలియే, వినండి చెప్పండి। आपने पाठ सुन लिया है ना, नीचे दिए गए प्रश्नों के उत्तर बताइए। మీరు పాఠం విన్నారు కదా, కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి। పహలా ప్రశ్న, కహానీ కే బారే మే బాత్చీత్ కీజియే, కథను గురించి చర్చించండి। జవాబ్, शिक्षक कहानी से संबंधित कुछ प्रश्न छात्रों से पूछकर उत्तर निकलवाते हैं। ఉపాధ్యాయుడు కథకు సంబంధించిన కొన్ని ప్రశ్నలను విద్యార్థులను అడిగి జవాబులను రాబడతాడు। दूसरा प्रश्न, दो मित्र कहाँ जा रहे थे, ఇద్దరు మిత్రులు ఎక్కడ వెళుతూ ఉండినారు। జవాబ్, దో మిత్ర జంగల్ మే जा रहे थे, ఇద్దరు మిత్రులు అడవిలో వెళుతూ ఉండినారు। तीसरा प्रश्न, अच्छे मित्र कैसे होते हैं, మంచి మిత్రులు ఎలా ఉంటారు। జవాబ్, अच्छे मित्र విపత్తి మే హీ సాత్ రహతే హై, మంచి మిత్రులు ఆపదలోనూ తోడు ఉంటారు। సంయుక్తాక్షర్ సంయుక్తాక్షరాలు, దో అక్షరం కే మేల్ సే బనే అక్షరం కో సంయుక్తాక్షర్ కహతే హై, రెండు అక్షరాల కలయికతో ఏర్పడు అక్షరాలను సంయుక్తాక్షరాలు అంటారు। ఉదాహరణ, క్ష త్ర జ్ఞ శ్ర। ఇక్ ప్లస్ ష క్ష, కాకి ష అను అక్షరాన్ని కలిపితే క్ష అను సంయుక్తాక్షరం ఏర్పడుతుంది। ఇత్ ప్లస్ రా త్ర, తాకి రా అను అక్షరాన్ని కలిపితే త్ర అను సంయుక్తాక్షరం ఏర్పడుతుంది। ఇజ్ ప్లస్ ఇని ఇంజ్ఞ, జాకి ఇని అను అక్షరం కలిపితే ఇంజ్ఞ అను సంయుక్తాక్షరం ఏర్పడుతుంది। ఇష్ ప్లస్ రా శ్ర, శాకి
రా అను అక్షరం కలిపితే శ్ర అను సంయుక్త అక్షరం ఏర్పడుతుంది. సంయుక్తాక్షర శబ్ద ఉదాహరణ. సంయుక్తాక్షర పదాలు ఉదాహరణ: కక్ష, రక్ష, పక్ష, విపక్ష, పత్ర, మిత్ర, ఛాత్ర, పాత్ర, యజ్ఞ, జ్ఞాన్, జ్ఞాని, విజ్ఞాన్, శ్రమ్, శ్రీరామ్, శ్రమిక్, శ్రవణ్.